కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు ముందుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆయన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు. కాసేపటికే కౌశిక్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని, సీఐని అడ్డగించి బెదిరించారని కౌశిక్ రెడ్డిపై నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్టు చేశారు. మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసానికి చేరుకున్న మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హరీష్ రావు కౌశిక్ రెడ్డికి మద్దతుగా గోడ దూకి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని కూడా అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించారు. హరీష్ రావు ఏమన్నారు? తెలంగాణలో అడుగడుగున రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారన్న హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన కంప్లైంట్ రాసేందుకు వెనకాడతారు, పైగా ఆయనపైనే కేసు రాస్తారు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇదేం విడ్డూరం, ఇదెక్కడి న్యాయం, ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలనా మార్క్ ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం అని హరీష్ రావు అన్నారు.